మరి ఏఎంసీ డైరెక్టర్ కాసిం గారు, మా జిల్లా ఆత్మ కమిటీ డైరెక్టర్ గోవిందరా గారు, మడిపల్లి భాస్కర్ రావు గారు, దేవాలయ కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి శ్రీనివాసరావు, ఈనాటి కార్యక్రమానికి చేసిన నాగేశ్వరరావు, కొల్లేటి నాగేశ్వరరావు, రైతులందరికీ మొదటగా మార్కెట్ కమిటీ చైర్మన్గా మొదటిసారి ఈ అవకాశం దక్కినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతు సంక్షేమమే ప్రధానంగా పనిచేస్తుంది. మొన్న రైతు వేదిక రఘునాథపాలెం గ్రామంలో రైతు వేదికలో రైతు సంఘ నాయకులు కొల్లేటి నాగేశ్వరరావు గారు వాళ్ళ మిత్ర బృందంతో పాటు కొప్పుల గోవిందరా గారు మేమందరం కలిసి తుమ్మల నాగేశ్వర గారిని మార్కుబడి పెట్టకపోతే ఇబ్బందులు తలెత్తి దళారు చేతిలో రైతులు ఇబ్బందులు పాలవుతారని చెప్పి పేర్కొనడంతో చింతకాలంలో బాగా రైతులు పంటలు పండించారు. చింతకాలంలో మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామని చెప్పగానే వాళ్ళ మండలానికి సంబంధించిన రఘునాథపాలెం వాళ్ళు మన మండలం సార్ అన్నారు. అంటే వాళ్ళే కొన్నప్పుడు మన ఎందుకు కొన్న మనీ కూడా కొంటామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. వారి హామీ మేరకు వ్యవసాయ శాఖ మార్చులుగా జిల్లా మంత్రివర్గ బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో వారు అందరు కలిసి మరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి దళారులు చేతిలో రైతులు దగా కాకూడదని ముందస్తుగా మొక్కలు రాకముందైనా మరి దాదాపుగా ఒక 5% 2% వచ్చి ఉంటాయి. పూర్తి స్థాయిలో రాకముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం వలన మధ్య దళారులకు అవకాశం లేకపోవటం వలన మరి ఇది చాలా శుభపరిణామం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి మన ప్రియతమ నాయకులు బట్టి విక్రమార్క గారికి, వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారికి రైతుల పక్షాన మార్కెట్ కమిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే రైతులంటే ప్రభుత్వానికి పనువిప్పు కలిగే విధంగా వారు పనిచేస్తున్నారు. చాలామంది రైతులు రైతు బంధు అయిపోయినా 1500 1600 మొక్కజొన్న కొనుగోలు చేస్తే 400కి పెట్టాలంటే మాకు 2 లక్షల రూపాయలు లాస్ వస్తాయి. రైతు బంధు అయితే 1 లక్ష రూపాయలు వస్తాయి. ముందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి రైతులు చాలామంది తెలపడం, మరి ప్రభుత్వం స్పందించడం, రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.